మహాభారతం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కథ. కురుక్షేత్రం ఆ చరిత్రలో అతిపెద్ద యుద్ధం. మీకు తెలుసా, కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు దేశంలోని అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దేశం అంటే ఇవాల్టి సరిహద్దుల్లో ఉన్న దేశం కాదు. ఆనాడు భారతదేశం అంటే ఇరాన్, ఇరాక్ నుండి చైనా వరకు ఉన్న దేశం. అంతమంది కొట్టుకొని చేస్తే మిగిలింది 7 పాండవుల వైపు. 5 పాండవులు, సాత్యకి, కృష్ణుడు. రాత్రికి రాత్రి అశ్వత్థామ చేసిన దారుణానికి ఒక పర్వం మొత్తం కేటాయించారు. ఆ శవాల్ని వెతుక్కుంటూ ఏడుస్తూ గుండెలు పగిలేలా అరిచిన ఆడవాళ్ల వేదనకి ఇంకో పర్వాన్ని కేటాయించారు. ఇంతటి రక్త చరిత్ర దేనికోసం? వై? ఈ ప్రశ్న ఇంపార్టెంట్. ఆ ప్రశ్నే లేనప్పుడు ఏది చేసినా ఏది చదివినా ఉపయోగం లేదు. వై మహాభారత? ఈ కథని ఎందుకు చదవాలి? చదివేం పీకాలి? ఏం చేయాలి? కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అని 2 వర్గాలే కొట్టుకోవడానికా? లేక ధర్మరాజు జోదము ఆడాడు, యుద్ధము చేశాడు, వాడికి దుర్యోధనుడికి తేడా ఏంటని ప్రశ్నించటానికా? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి అధర్మంగా చంపేశారు, అభిమన్యుణ్ణి కృష్ణుడు కాపాడలేదేంటి, ఎందుకు కాపాడలేదు? ఇలా వందల వేల ప్రశ్నలు వేసుకుని సమాధానాల్ని వెతుక్కుని ఏం సాధించాలి? ఇదేమీ చీపురు మీద కూర్చుని గాల్లో ఎగురుతూ ఊహించి రాసిన హ్యారీ పాటర్ కథ కాదు. చరిత్ర. మన ముందు మనం తిరిగిన ఈ నేల మీద మనం పీల్చే ఈ గాలిని పీల్చి ఇదే మట్టిలో కలిసిపోయిన మన పూర్వీకుల చరిత్ర. ఇవాళ నువ్వు కూర్చున్న చోట మేబీ ఒక 5-6 వేల ఏళ్ల క్రితం ఆ యుద్ధంలో పాల్గొన్న ఒక మహావీరుడు తిరిగి ఉండొచ్చు. ఎవడికి తెలుసు? భీష్ముడు చేసిన త్యాగం ఖరీదు కురుక్షేత్రం అనుకోవచ్చా? ఆయన రాజ్యం వదలకపోతే అసలు ఈ గొడవే లేదుగా. పాండురాజు చేసిన మంచి ఖరీదు కురుక్షేత్రం అనుకుందామా పోని. అన్న గుడ్డివాడైన సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్యం తను చేశాడు, కానీ చేసిన మంచికి విలువ లేకుండా పోయిందిగా. కర్ణుణ్ణి కుంతి వదిలేయకపోతే యుద్ధం వచ్చేదా? దగ్గరుండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి నేనున్నాను అనే మంటల్లోకి తీసుకెళ్లాడు కదా. ద్రౌపది చీర లాగకపోతే ఇంత రక్తం చిందేదా? అప్పటిదాకా గొడవలు, అప్పటి నుండి కక్షలైపోయాయి. వెనక్కి తిరిగి వెళ్లలేని వైరంతో కథ కురుక్షేత్రానికి చేరింది కదా. యుద్ధానికి వీటిల్లో ఏది కారణం? కంటికి కనిపించే కర్మ కొంతుంటే కనపడకుండా ఆడించే మర్మమేమన్నుందా? ఆ ఆట తెలిసినవాడు, రథం తోలి దగ్గరుండి అంతా చేయించాడే వాడు. అన్నీ వాడి వశంలో ఉంటే యుద్ధాన్నే ఆపచ్చుగా. ఆపలేదంటే వాడికి కూడా అదే కావాలా? అభిమన్యుడు చావాపలేదు, ఘటోద్గజుడి అంతం ఆపలేదు. నిజానికి యుద్ధం చివర చూస్తే ధర్మం గెలిచింది సరే, కానీ ధర్మరాజు గెలిచాడా? తాత లేడు, తండ్రి లేడు, తెలియక అన్నని, తెలిసి తెలిసి గురువుని చంపుకున్నాడే. మరి ఇంత జరిగాక వచ్చింది గెలుపా, ఓటమే? చివరిదాకా సింహంలాగా బతికిన దుర్యోధనుడు చివరికి తొడలు పగిలి ఒక్కసారి చచ్చాడు. మంచి పట్టుకున్న పాండవులు ప్రతిరోజు ఏదో కష్టం పడుతూనే ఉన్నారే. ఏది గెలుపు, ఏది ఓటమి? మళ్ళీ చెప్తున్నా, మన ముందు మనం తిరిగిన ఈ నేల మీద మనం పీల్చిన ఈ గాలిని పీల్చి మనం ఉన్న ఈ మట్టిలో కలిసిపోయిన పూర్వీకుల చరిత్ర. అలాంటి చరిత్రలో ఇన్ని ప్రశ్నలు పెట్టుకుని ఎలా వదిలేస్తాం? కర్ణుడి దగ్గరికి వెళ్దామా? కన్న తల్లి వదిలింది, కానీ తల్లి ప్రేమకేనాడు లోట్లేదే. పెంచిన తండ్రి ఐశ్వర్యవంతుడు, డబ్బుకి లోట్లేదు. పాండవుల్లో ఒక్కడన్నా తండ్రి ప్రేమకు నోచుకున్నాడా? నకుల సహదేవులకి తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. అర్జునుడంటే ద్రోణుడికి ప్రీతి, కానీ అది దేనికి పనికొచ్చింది? అన్ని అస్త్రాలు ఇచ్చాడు, ఏం లాభం? అడవులు పట్టి తిరిగాడు. స్వర్గానికే పోయినా నపుంసకుడు అవమని శాపం ఇచ్చింది. అర్జునుడు సుఖపడింది ఎక్కడా? కర్ణుడు కష్టపడింది ఎక్కడా? ఈ ప్రశ్న ఎవరికన్నా తట్టిందా? పాండవులంటే అందరికీ ఇష్టం నిజమే, కానీ పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకున్నదెవరు? చివరికి దేవుడే తోడున్నా కొడుకుల్ని కూడా కాపాడుకోలేకపోయారే. ఎవడిది కష్టం, ఎవడిది నష్టం? మహాభారతం అద్దం లాంటిది. అది మనం చూస్తే మన మనసు కనిపిస్తుంది, ఎవడో చూపించింది చూస్తే వాడి మొహమే కనిపిస్తుంది. సరే, రాముడు తండ్రి కోసం రాజ్యం వదిలేస్తే
భీష్ముడు తండ్రి కోసం జీవితాన్నే వదిలేశాడు. పిల్లాపాపలతో రాజ్యాన్ని సుఖంగా పాలించాల్సిన వీరుడు 257 ఏళ్ళు బ్రహ్మచర్యాన్ని అనుభవించాడు. ఎవరినన్నా ఆకర్షించే కిరీటం, ఎవరికన్నా ఆశ కల్పించే సింహాసనం, ఈ రెండిటికి పక్కనే కూర్చునుండి కూడా దాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా కురువంశాన్ని కాపాడిన మహాయోగి. ఏం లాభం? చివరికి తన కట్టిన కోటని తనే చేతులతో కూల్చాడు. తను పెంచిన చెట్టుని తనే గొడ్డలతో నరికేశాడు. కళ్ల ముందే కొడుకులు మానవాళ్ళు కొట్టుకొని చస్తుంటే చూసి మరీ ప్రాణం వదిలేశాడు. కొన్ని జీవితాలు నీడనివ్వటానికే పనికొస్తాయి, కానీ ఎప్పుడూ నీడనిస్తుండే చెట్టుకి రోజంతా వడదెబ్బేగా. అది భీష్ముడి కథ. పాండురాజు గుడ్డివాడైన అన్నని తోసేసి రాజ్యం తీసుకోవచ్చు, కానీ అన్నని సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్యపాలన తను చేశాడు. ఏనాడు సింహాసనం అడగలేదు. ధృతరాష్ట్రుడు తమ్ముడు చిందించిన రక్తానికి బదులుగా వచ్చిన ధనాన్ని తననుభవించాడు. మంచి చేస్తే మంచి వస్తుందంటారు. మరి అంత మంచి చేసిన పాండురాజుకి ఏమొచ్చింది? అన్న అసూయ తప్ప. అంత సుఖం అనుభవించిన అన్నకి తమ్ముడి కొడుకుల మీద అసూయ ఉంది. ఎక్కడ కుదిరింది న్యాయం? మాట వినని కొడుకు ఒక్కడిని వదిలేయమని అందరూ చెప్పారు, కానీ ఆ ఒక్క మాట వినకుండా ఒక్కడు కూడా మిగిలిన వంశాన్ని లేని కళ్ళతో చూశాడు. ఏ కష్టం లేకుండా చూసుకున్న తమ్ముడి వల్ల ముసలి కన్నీరు మాత్రమే కార్చటం అలవాటైంది. చివరికి అందరూ చచ్చాక అసలేడు పేడ్చాడు. సుఖం విలువ అదున్నప్పుడు తెలుసుకోవాలి. అన్నం పెట్టిన చేతినే కరిస్తే కుక్క బతికే అవుతుంది కదా మరి. ఆ గుడ్డిరాజు కథ అది. భర్త కోసం కళ్ళకి గంతలు కట్టిన గాంధారి కొడుకుల తప్పులకి కళ్ళు మూసుకుంది. చూడలేని భర్త ఉంటే తను కళ్ళు అవ్వాలి, కానీ నేను కళ్ళు మూసుకుంటా అంటే దుర్యోధనుడు లాంటి వాడే పుడతాడు. మరి ఎంత తపస్సు చేసిందో 100 మందిని కంది, కానీ కాస్త ప్రయత్నం చేస్తే ఒక్కడన్నా మిగిలేవాడు. మంచి చేయలేని గుడ్డి తల్లికి చేతనైన పనేంటో తెలుసా? దేవుణ్ణే శపించింది. అది మనిషికి చేతనైంది. తప్పు మనం చేస్తాం, మంచి చెప్తే మనం వినిపించుకోకుండా తిరుగుతాం, కానీ కష్టం కలిగితే మాత్రం దేవుడేంటిలా చేశాడు అంటాం. అది గాంధారి కథ. తెలిసి తెలియని వయసులో తెలియక చేసిన పొరపాటు ఫలితంగా తలరాతల్ని మార్చే కొడుకు పుట్టాడు. కానీ వాడి తలరాత రాజు కావాల్సిన వాడు రధికుడింట్లో పెరిగాడు. ప్రేమకి డబ్బుకి లోటైతే లేదు, కానీ మనసులో వెలితి. సూర్యుడికి కొడుకు కదా, అలాగే నా కీర్తి వెలగాలనుకున్నాడు. కానీ గెలవాలంటే కావాల్సింది కోరిక మాత్రమే కాదుగా, నీతి కూడా. అది తప్పింది. ధర్మంగా అడిగితే ధర్మరాజుకి మిత్రుడయ్యేవాడేమో. గొడవకి దిగి గొడవలంటే ఇష్టపడే దుర్యోధనుడికి దొరికాడు. వాడు ధర్మం తప్పటానికి వీడి గెలుపు కోరాడు. వీడు గెలవటానికి వాడితో ధర్మం తప్పాడు. జీవితం ఎవ్వరికీ ఏది రాసిపెట్టివ్వదు. అది సాధించుకోవటానికి ఓర్పు కావాలి, అదృష్టం కావాలి. అవి లేకపోయింది. 7 అడుగుల సింహం లాంటి కర్ణుడు నక్కల వెనకాల చేరి నక్కలాగే బతికాడు. దేవుడి పక్కనే దయ్యం ఉంటుంది. నువ్వు దేన్ని పోషిస్తే అదే మిగులుతుంది. సూర్యుడికి పుట్టిన జీవితం చీకటైపోతుంది. మరి బురదున్న నీటిలో దిగి నువ్వు శుభ్రంగా ఎలా ఉంటావు? సూర్యుడికి పుట్టిన జీవితం చీకటే అయిపోతుంది. ధృతరాష్ట్రునికి తోడుగా దుర్మార్గుడి స్నేహం ఉంటే జీవితం ఎలా ఉంటుందో కర్ణుడి కథ చెప్తుంది. అడిగి తీసుకుంటే అది అరువు, ఇచ్చి తీసుకుంటే అది బహుమతి, కానీ లాక్కుంటే దౌర్జన్యం. ఒకసారి లాక్కుంటే ఆశో అత్యాశో, పదే పదే లాక్కుంటే అది హింస. ఆ దౌర్జన్యానికి అత్యాశకి ఇల్లు కలిపురుషుడి అంశలో దుర్యోధనుడు. మంచేదో తెలుసు, చెడేదో తెలుసు, కానీ చెడు మాత్రమే చేయాలనిపిస్తుందని సిగ్గు లేకుండా చెప్పుకొని తిరిగాడు. ఏం చేసుకుంటావో చేసుకోమనేవాణ్ణి ఎవడు బాగు చేయగలడు? తల్లి కడుపు బాదుకొని అసూయతో ప్రాణం పోస్తే అందులో పెద్దవాడిగా వీడి పుట్టాడు. నచ్చింది దక్కకపోతే బాధ ఉంటుంది, వీడికేమో కక్ష ఉంటుంది. ఎవడన్నా బాధపడితే కోపం ఉంటుంది, వీడికి కక్షే ఉంటుంది. ప్రతిదానికి ఒకటే కక్ష. ఆ కక్ష నేరుగా ప్రాణాలు తీయటం దగ్గరికే వెళ్తుంది. విషం పెడతాడు, బయట పెడితే ఇంటికి నిప్పు పెడతాడు. వాళ్ళ దారిన వాళ్ళు బతికితే పిలిచి మరీ ఆస్తి లాక్కుంటాడు. డబ్బే కదా అని వదిలేస్తే ఆడవాళ్ళని బలాత్కరిస్తాడు. పోరా బాబు అని అడవులకు పోతే వచ్చి పాడు చేస్తాడు.
అజ్ఞాతానికి పోతే వేటాడతాడు. ఆస్తంతా లాక్కున్నాం సరే 5 ఊళ్ళు ఇవ్వరా, గొడవలు ఎందుకంటే సోది మొన పెట్టే చోటు కూడా ఇవ్వనంటాడు. దేన్ని తెగేదాకా లాక్కూడదు కదా, మంచివాడికి కోపం వచ్చేదాకే. వచ్చాక మొత్తం తగలడిపోతుంది. ఆ మంట మధ్యలో తొడలు విరిగి పడిపోయి చస్తావు. అదే దుర్యోధనుడి కథ. ఎప్పుడు చూసినా చేతకాని వాళ్ళ కనిపిస్తాడు, అన్నిటికీ గొడవలొద్దంటాడు, ధర్మం ధర్మం అని ఏమీ చేయడు. భార్యని పందెంలో పెట్టి ఓడాడు, వీడు హీరో ఏంటండి అని మనం ఎన్నన్నా ఇలాంటి వాడికి యుధిష్ఠిరుడు అన్న పేరు ఆకాశవాణి ఎలా పెట్టిందిరా బాబు అని అనుకున్నా. కృష్ణుడు సైతం పెద్దవాడిగా కొలిచే ధర్మరాజు గురించి అర్థం అవ్వాలంటే అంత తేలిక కాదు. ధర్మరాజుని చూస్తే చేతకాని వాళ్ళలా ఉంటాడు, కానీ ఆయనకి తెలిసిన రాజకీయం ఎవ్వరికీ తెలియదు. అది అర్థం అవ్వాలంటే మహాభారతాన్ని ముందుకి వెనక్కి తిరగేసి చదవాలి. అందరూ కర్ణుడిది కష్టం అంటారు, కానీ పాండవుల కష్టం, అందులో ధర్మరాజు కష్టం ఎవ్వడికీ కనబడదు. చిన్నతనంలో తండ్రి చనిపోయాడు, కింద 4 తమ్ముళ్ళు, తల్లి. ధర్మరాజు మీదే బాధ్యత. హస్తినకెళ్ళిన దగ్గర నుండి అందరూ చంపాలని చూసేవాళ్లే. ముందు భీముణ్ణి చంపుదాం అనుకున్నారు, తర్వాత అందరినీ. ఎలా? బయటపడితే ఏమవుతుందో తెలీదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఏం చేయాలి? ఏదో కష్టపడి కీర్తిని కూడగట్టుకుంటే లాక్కున్నారు. ధర్మంగా ఉండటం శాపం అయిపోయింది. భార్యని లాక్కెళ్ళిపోయారు, అడవుల పాలు చేశారు. అంటే వెళ్ళి చంపేసేందుకు తమ్ముళ్ళున్నారు, కానీ గెలుపోటములు అంత తేలిక? మీదపడి లాక్కుంటే వాళ్ళకి మనకి ఏంటి తేడా? చరిత్ర వదులుతుందా? అందుకని పెట్టారు యుధిష్ఠిరుడని. జీవితం కంటే పెద్ద యుద్ధం ఏదన్నా ఉంటుందా? ఆ యుద్ధంలో గెలిచాడు. రూల్ బ్రేక్ చేసి గొడవ పడడం ఎంతసేపు? మండుతున్న ఎండాకాలంలో అడవిని కాల్చడం ఎంతసేపు? 1 2? ఇన్ని అన్యాయాలు జరిగాక క్షత్రియుడు, అందులో భీమార్జునులు వెనకుండగా కురుక్షేత్రం ఎంతసేపు? కానీ ధర్మరాజు ఉండబట్టే అన్ని పర్వాలాగింది. చూసేవాడికి చులకనగా ఉన్నా, వినేవాడికి చేతగానితనంగా ఉన్నా, యుధిష్ఠిరుడిది రాజకీయం, ధర్మంతో కూడిన రాజకీయం. అది లోతులో చూస్తే తప్ప అర్థం కానిది. నువ్వు ఒక ఇంటి పెద్దవైతే, ఒక కంపెనీని రన్ చేసే బాస్ అయితే, ఒక దేశానికి నాయకుడు అయితే అప్పుడు అర్థమవుతుంది. ధర్మరాజుది రాజకీయం అంటే ఇవాల్టి రోజుల్లో నీకనిపించిన తెలిసిన రాజకీయం కాదు. అది మంచితనంతో కూడిన రాజకీయం. అలాంటి వాళ్ళు ఉండబట్టే కుటుంబాలు నిలబడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఉండబట్టే పండగలకి 10 మంది కలుస్తున్నారు. అలాంటి వాడు ఉండబట్టే మనిషి మళ్ళీ వెనక్కి వెళ్ళి జంతువు కాకుండా ఉన్నాడు. అది యుధిష్ఠిరుడి కథ. 1000 ఏనుగుల బలం ఉంటే వాడి పొగరు ఎంతెత్తున ఎగరాలి? అంత ఎగిరినా అన్న కదలకు అంటే కదలకుండా ఉండగలడంటే వాడి దమ్ము వెనుక ఎంత ధైర్యము, స్థిరమైన బుద్ధి ఉండాలి. అది భీముడు. అంతటి ఏనుగు మావటికి లొంగినట్లు ఇంతటి వీరుడు అన్నమాటకి, తమ్ముళ్ల మీద ప్రేమకి లొంగుతాడు. కంటికి రెప్పలా కాపాడుకుని సమయం వచ్చినప్పుడు గుండెలు చీల్చి రక్తం తాగి మరీ పగదీర్చుకోగలడు. అది భీముడు. సరే, ఇటువైపు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు. ఇంతమందితో పాటు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. మన వైపు 7 ఉన్నాయి. మరింతమందిని ఎలా ఎదుర్కొనేది అన్న అనుమానం యుధిష్ఠిరుడికి ఏనాడు రాలేదే. ఆయనకేంటి? అటువైపున్న వాళ్లలో ఒక్క కాలిబంటుకి కూడా అనుమానం ఎందుకు రాలేదో తెలుసా? విజయుడంటారు. 10 పేర్లతో ప్రపంచం మొత్తం కీర్తికెక్కిన జగదేక వీరుడు అర్జునుడు. నరుడట, నారాయణుడట, 2 ఋషులట, ఒక్కటే ప్రాణమట. అందులో వీడు నరుడు. వాడొక్కడే 3 లోకాల్ని గెలిస్తే ఇక నారాయణుడు తోడయ్యాక అదే 3 లోకాల్ని లయం చేసేయటం ఎందుకు కుదరదు? మొత్తం పాండవ సైన్యం అర్జునుడు ఒక్కడ మీద ఆధారపడి ఉంది. అంతటి కౌరవ సైన్యం వీడొక్కడిని ఆపితే చాలనుకుని అన్ని పథకాలు పన్నింది. అలాంటి అర్జునుడు ఊరికే అయిపోలేదు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పెద్దన్న మంచితనంతో రాజకీయాన్ని, కుటుంబాన్ని 2 చేతులతో పట్టుకుని నడుస్తున్నాడు, బ్యాలెన్స్ చేసుకుంటూ. చిన్నన్న భీముడేమో ఎప్పుడెప్పుడు మీద పడి శత్రువుల్ని కుమ్మేద్దామా అని ఉంటాడు. మరి అర్జునుడు చిన్నవాడు, పైవాడి ఓర్పుని, కిందవాడి ఆవేశాన్ని కాపాడుకోవాలి. తమ్ముళ్ళు నకుల సహదేవులు ఇంకా చిన్నవాళ్ళు,
ఒంటరిగా ఎలా పోరాడాలి. అందుకే మీరు కథలో గమనిస్తే అర్జునుడి వల్లే పాండవులకి బలం. ద్రౌపదిని గెలిచి ద్రుపద సైన్యాన్ని, సుభద్రని గెలిచి యాదవ సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. జనబలం. పార్థుడు వాడు. అలాగే దిక్కులు జయించి దిగ్విజయ యాత్ర చేసి ధనం గెలిచాడు. ధనంజయుడు వాడు. ఇంద్రుణ్ణి గెలిచాడు, ఇంద్రప్రస్థం వచ్చింది. శివుణ్ణి మెప్పిస్తే పాశుపతం వచ్చింది. గాండివాణ్ణి పట్టుకుంటే మొత్తం కౌరవసేన కదిలిపోయింది. వాడొక్కడో నిలబడి గోవుల మందని వెనక్కి తెచ్చుకున్నాడు. సవ్యసాచివాడు. కండబలం కాదు, బుద్ధిబలం కూడా ఉన్నదని మాటెలా ఉండాలో తెలుసు, అడుగెలా వేయాలో తెలుసు. ధర్మం కోసం ఊర్వశినే కాదన్న మగమహారాజు. దాన్నే పోగొట్టుకోమని శపిస్తే తట్టుకున్నాడు. అందాక వస్తే నర్తనశాలలో అజ్ఞాతంలో పడి ఉన్నాడు. శ్వేతవాహనుడు వాడు. గీత దాటలేదు, మాట తప్పలేదు. ఒకటి కాదు, రెండు కాదు. అవకాశాన్ని అందుకుని అడుగడుగు వేసుకుంటూ స్వర్గాందాకా వెళ్ళాడు. కిరీటివాడు. ఇంద్రుడి కిరీటాన్ని తీసుకున్నాడు. కృష్ణుడు తోడుంటే చాలు, యుద్ధాన్ని నేను చేస్తా అన్నాడు. నిజమైన మానవుడు వాడు. కర్మ నేను చేస్తా కృష్ణ, నువ్వు దారి చూపించు దగ్గరుండి అని అడిగిన దమ్మున్న భీభత్సుడు వాడు. ఇంత దూరం వెళ్ళాక మనసు మెత్తబడిపోయి మనందరిలాగానే నా వల్ల కాదు కృష్ణ, ఏం చేయనని శరణాగతి చేస్తే వేలు చూపించి వేలు పట్టి యుద్ధం చేయించాడు. మనుషుల్లో నేను అర్జునుణ్ణి అని చెప్పిన కృష్ణుడి సగం మరొక కృష్ణుడు వాడు. అలాంటి అర్జునుడి గురించి ఎంత చదివితే సరిపోతుంది ఈ భారతంలో. ఇలాంటి 6గురిని కన్న తల్లి కుంతి ఏ తప్పు చేసిందని జీవితం మొత్తం కష్టాలు పడింది? దూర్వాసుడు వరం ఇచ్చాడు. అది తెలియక శాపంగా చేసుకుంది. కొడుకులకి శత్రువుని తనే కనిపెట్టింది. అది చెప్పలేక జీవితం మొత్తం కుమిలిపోయింది. భర్త చనిపోతే 5గురు కొడుకుల్ని, అంత రాజకీయాన్ని భరించింది. అన్ని పథకాల్ని తట్టుకుని దాటుకుని నడిచింది. అడవులకు పోయారు, అవమానాలు పడ్డారు. అయినా ధర్మం దాటి వెళ్ళండ్రా అని ఏనాడూ చెప్పలా. శత్రువు ఇంట్లో 13 ఏళ్లు తలదాచుకుంది. అవును, పాండవులు 12 ఏళ్ళు అడవులకి, 1 సంవత్సరం అజ్ఞాతానికి వెళ్ళినప్పుడు కుంతి ఎక్కడుంది? విదురుడి దగ్గర ఉంది. విదురుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? ధృతరాష్ట్రుడి దగ్గరే కదా. శత్రువింట్లో 13 ఏళ్లు తలదాచుకుంది. దాని తర్వాత ధర్మరాజు అమ్మా యుద్ధమా సంధ అంటే నీకు రావాల్సిన 5 ఊళ్ళు కాదురా, పోయిన గౌరవం పోయి తెచ్చుకోమని చెప్పిన వీరమాత. ఇన్ని కష్టాలు పడి చివరికి ఏం సాధించింది? నీకు ఎప్పటికీ 5గురు కొడుకులే అమ్మా అని వదిలేసిన కొడుకిచ్చాడు మాట. లేక నీ వల్ల నేను మా అన్నని చంపుకున్నా అని ధర్మరాజు వేసిన మాట. ఏం మిగిలింది ఆవిడికి? ఈ దేశంలో ఆడవాళ్ళంటే పువ్వులతోనూ చేపలతోనూ పోల్చే కవులు, చరిత్రకారులు. కుంతి జీవితం నిజాయితీగా చూస్తే నిజాలు తెలుస్తాయి. అది వృధ కథ. అంతేకాదు, 5గురి భర్తల్ని ఏ లోటు రాకుండా సేవించింది. 5గురు భర్తలు గీత దాటకుండా నడిపించింది. మహాభారత కథ మధ్యలో వచ్చింది. మధ్యలోకి వచ్చి నిలబడింది. పాంచాలి, ద్రౌపది అగ్నిలోంచి వచ్చింది. అది తెలియక తాకుతున్న కౌరవుల్ని వద్దని వారించింది. కొవ్వెక్కి వెనకపోతే మొత్తం కురువంశాన్ని కాల్చేసింది. అంత యుద్ధం అయిపోయి తన పగ చల్లారితే దుశ్శాసుడి రక్తంతో జుట్టు ముడివేసిన ఆడపులి. రాత్రికి రాత్రి 5 కొడుకులు చనిపోతే చంపినవాడు గురువు కొడుకని, వాడి కోసం కూడా ఒక అమ్మ ఎదురు చూస్తుందని జాలిపడింది. ఆవిడ గురించి నీకు అసలు ఏం చెప్తే అర్థమవుతుంది? అది ద్రౌపది కథ. పైనున్నవాడు ఏం చెప్తే అది భళా భళా అని వంట పాడే భజనగాళ్ళున్న ఈ రోజుల్లో నువ్వు రాజైతే ఏంటి, బుద్ధి లేని పని చేస్తున్నావు అని చెప్తే దమ్మున్న విదురుడి గురించి చెప్పాలా? లేక నీ వైపు తప్పుంది రాజా, మార్చుకోమని చెప్పే సంజయుడికి ఉన్న నిజాయితీ గురించి చెప్పాలా? ఇన్ని పాత్రలు, ఇన్ని వివరాలు, వాళ్ళ ప్రయాణం, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ లోపల బయట ఉన్న భావాలు, ఇలా ఇన్నిటినీ వెనక నుండి చూస్తూ ముందుకొచ్చి ఆడుతూ ఆడిస్తూ కృష్ణుడు. మహాభారతంలో వింత ఏంటంటే కృష్ణుడు నేను దేవుణ్ణిరా అని పుట్టినప్పటి నుండి చెప్తాడు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. పెద్దయ్యాక చెప్పాడు. కురుక్షేత్రం వచ్చింది. అందులో కృష్ణుడు దేవుడని నమ్మిన వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డారు. నిజానికి దేవుడి వైపు ఉన్న వాళ్ళకన్నా ఎదురున్న వాళ్ళే ఎక్కువ కదా.
అటు 11 అక్షౌహిణీలు, ఇటు 7. అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ దేవుణ్ణి నమ్మటం, దేవుడి వెనకాల నడవటం రెండు వేరువేరు విషయాలు. అది మూర్ఖత్వమా, మొండి ధైర్యమా, లేక కర్మయోగమా? వద్దురా పోతారని దేవుడు చెప్పినా వినని మనుషులకి ఎవడు చెప్తాడు? కృష్ణుడు యుద్ధం తెచ్చిపెట్టలేదు, వస్తుందని తెలుసు అంతే. కృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సహించలేదు, ప్రయత్నించినా ఆగదని తెలుసు అంతే. ఇక్కడ మనుషుల్నే అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే కృష్ణుడిని ఏం అర్థం చేసుకోగలం? అర్థం చేసుకోవాలంటే భగవద్గీత కన్నా ముందు భారతాన్ని చదవాలి. దేవుడు ఎలా పనిచేస్తాడో చెప్పే తీరుని గమనిస్తే కానీ అర్థం కాదు. కృష్ణుడు రాకముందు పాండవులు చాలా కష్టాలు పడ్డారు, బయటపడ్డారు. కృష్ణుడు వచ్చాక పాండవులు కష్టాలు పడ్డారు. ఏం మారింది? కృష్ణుడు దేవుడైనంత మాత్రాన కర్మల్ని మార్చాడు, అది ఆయన పని కాదు. నిజానికి కృష్ణుడు మీరు కథలో చూస్తే అడిగిన మేరకే చేశాడు. దైవం అంటే అంతే కదా. దారి చూపమంటే సలహాలు ఇచ్చాడు, ఖాండవాన్ని కాల్చి ఇంద్రప్రస్థాన్ని కట్టించాడు. ద్రౌపది శరణాగతి చేశాక రంగంలోకి దిగాడు, అప్పుడు కూడా ఎంత అడిగితే అంతే చేశాడు. ఆయనకు తెలుసు నరుడు తన యుద్ధం తనే చేయాలి. ఆ నరుడే అర్జునుడిక్కడ. అందుకు తనని రథం తోలమన్నాడు, అంటే తోడుండమన్నాడు, నడిపించమన్నాడు. దానికే ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధం నేను చేయలేను బావా అని శరణాగతి చేశాడో గీతని చెప్పాడు. చివరికి ఇచ్చిన మాటని కూడా తప్పి భీష్ముడి మీదకి దూకబోయాడు. భక్తుడి కోసం మాట తప్పిన భగవంతుని గురించి ఏం చెప్పాలి? భగవంతుణ్ణి కూడా మాట తప్పించిన భక్తుడి గురించి ఏం చెప్పాలి? బావా బావా ఆగు బావా, నేను చేస్తా యుద్ధం, నువ్వు చేయకు అని తప్పైపోయిందని బతిమలాడుకుని దేవుణ్ణి ఆపి వెనక్కి తెచ్చి తనే యుద్ధం చేద్దాం అనుకున్న నరుడి గురించి ఏం చెప్పాలి? ఇది భారతం. ఇది అర్థం అవ్వాలంటే ఒక జీవితం పడుతుంది. అర్థం అయ్యాక మన జీవితానికి పనికొచ్చేలా దీన్ని వాడుకోవాలంటే మరో జన్మెత్తాలేమో. ఇది మనం తప్పొప్పులు నిర్ణయించే కథ కాదు. సూర్యుడి కంటిని మినుగురు పురుగులు పట్టలేవు. ఆ ప్రయత్నం మానుకుందాం. దీనిలో నీతి నువ్వు నిర్ణయించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఇందులోని పాత్రలు నువ్వు ప్రశ్నించే స్థాయిలో లేవు. ఆ కథ చదివి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ తప్పుకి దేవుణ్ణి తిడుతున్నావా గాంధారిలా, లేక నీ ఓటమికి అసూయ పెంచుకుంటున్నావా కర్ణుడిలా? అంతా నువ్వే చేస్తున్నా అని మాయపడుతున్నావా అర్జునుడిలా, లేక అన్నీ నీకే కావాలని లాక్కుంటున్నావా దుర్యోధనుడిలా? లక్ష్మణుడు అన్న మాట విన్నాడు, దుశ్శాసనుడు అన్న మాట విన్నాడు. ఒకడు హీరో ఎందుకయ్యాడు, ఒకడు విలన్ ఎందుకయ్యాడు? అర్జునుడు నమ్మిన దానికోసం యుద్ధం చేశాడు, కర్ణుడు నమ్మిన దానికోసమేగా యుద్ధం చేశాడు. మరి దేవుడు ఒకడి ముందు ఒకడి వెనక ఎందుకున్నాడు? రాజ్యం ఇద్దరికీ కావాలి, ధర్మరాజుకి కావాలి, దుర్యోధనుడికి కావాలి. కానీ మెట్లెక్కి ఒకడు కూర్చుందాం అనుకున్నాడు, మీదెక్కి ఇంకొకడు లాక్కుందాం అనుకున్నాడు. కిరీటం ఒకటే, చూసే చూపే వేరు. ఏకలవ్యుడి వేలు తీసుకుని ద్రోణుడు తప్పు చేశాడా? మరి దృష్టోద్యుమ్నుని తెలిసి ఎందుకు శిష్యుడు చేసుకున్నాడు? కర్ణుడిని పోటీ రానివ్వకపోవటం దుర్యోధనుడు కులం వల్లంటే ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు బ్రాహ్మణుడిగా గెలిస్తే ఎందుకు గొడవ చేశాడు? కర్ణుడి మీద మనం జాలి పడతాం, కానీ తను ఏనాడు తిండికి గతి లేక కష్టపడలేదు. కానీ ద్రోణుడి పేదరికం చూసి ఒక్కడూ దానం చేయలేదు. దాని గురించి మనం ఎవరో మాట్లాడాం. మంత్రులు చెప్పారు వద్దని, భీష్ముడు చెప్పాడు వద్దని, ఋషులు చెప్పారు వద్దని. మాట వెనక చచ్చిన వాడి బాధ్యతని కృష్ణుడి మీదకి వేసి శపించిందే గాంధారి కళ్లకు గంతలు మాత్రమే కట్టిందా, లేక నిజంగా గుడ్డిదా? ఇంత భగవద్గీత విన్న అర్జునుడు అభిమన్యుడు చనిపోతే అంత బాధపడ్డాడు, ఘటోద్గజుడు చనిపోతే కృష్ణుడు నాట్యం చేశాడే, భీముడు బాధపడ్డా? కర్ణుడు భీష్ముడి మీద కోపంతో యుద్ధం మానేశాడు. నమ్ముకున్న దుర్యోధనుడికి అన్యాయం కదా అన్నాం. కానీ అర్జునుడు కూడా యుద్ధం ముందు మానేస్తా అన్నాడుగా, అది అన్యాయం కాదా? ఒకడి వెనక కృష్ణుడున్నాడు, మరొకడి వెనక కలిపురుషుడున్నాడు. ఇంకా గొడవ ఎందుకు, ఎవడు గొప్పని? ధర్మం మారుతుంది. రాముడి ధర్మం ధర్మరాజు పాటించాడు. తండ్రి లాంటి ధృతరాష్ట్రుడి మాట దాటకుండా నడిచాడు. తమ్ముళ్ల కోసం 5 ఊళ్ళు చాలులే అన్నాడు. అదే రాముడు తప్పక కృష్ణుడై మళ్ళీ వచ్చి చెప్పాడు, బాబు ఇప్పుడు అలా కుదరదు, యుద్ధం చేయమని. అది అర్థం అవ్వాలంటే నీకు మహాభారతం తెలియాలి. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. లోకంలో ఉన్నదంతా ఇందులో ఉంది. రండి, అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.